ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ ఫోన్ నెంబర్ 9515466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ బంధం గురించి ఈరోజే ఒక నిజం తెలుసుకో. ఏ బంధం గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ బంధాన్ని వెంటనే తాకు తల్లి, తాకి నిజం తెలుసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు మన ముందు పెళ్లి బంధాన్ని, ప్రేమ బంధాన్ని అను రెండు బంధాలు మన ముందు ఉంచారు. ఈ రెండు బంధాల్లో చాలామందికి కూడా కొంతమందికి బాగానే ఉంటుంది, కానీ చాలామందికి కూడా ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా బాబాగారు ఏం తెలియజేస్తున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. తల్లి, నేను ఇస్తున్న సమాధానం ఏమిటో శ్రద్ధగా విను, లేదంటే నీ జీవితంలో కొన్ని గొడవలు, కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ముందుగానే అవేంటో నీకు తెలియజేస్తాను. అవి రాకుండా నువ్వు ఏం చేయాలో కూడా చెప్తాను బిడ్డ. నేను చెప్పినట్టుగా నువ్వు దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో అదే తాకు తల్లి, దానికి నా సమాధానం ఏమిటో విను అని మన బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఇందులో మీరు ఏ బంధంతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ బంధాన్ని, బాబాగారిని మనసులో తలుచుకొని ఆ బంధాన్ని తాకండి. అలా తాకిన తర్వాత బాబాగారు మీకోసం ఎలాంటి సందేశం అందిస్తున్నారో బాబాగారి మాటల్లోనే వినండి. ముందుగా, పెళ్లి బంధాన్ని తాకిన నా తల్లి, పెళ్ళి అయిన తర్వాత జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటుందని ఎంతో ఇష్టపడి నా బిడ్డ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొంతకాలం బాగానే జరిగింది. కొన్ని రోజుల తర్వాత గొడవలనేవి మొదలయ్యాయి. చాలా రోజుల నుంచి మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి కదా బిడ్డ. అందుకోసం నువ్వు చాలా బాధపడుతున్నావు. నీకంటూ ఎవరూ లేరని బాధపడుతున్నావు తల్లి. నీ పుట్టింటి నుంచి కూడా నీకు సరైన సపోర్ట్ లేదని దిగులు చెందుతున్నావు. ఎప్పుడు కూడా నువ్వు దిగులు చెందకమ్మా, నేను నీకు తోడుగా ఉంటాను కదమ్మా. ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా, ఒక స్నేహితుల్లాగా, ఒక అన్నదమ్ముళ్లాగా నేనెప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను తల్లి. ఈ సాయి ఎప్పుడు కూడా నీతోడే ఉంటాడని గుర్తుపెట్టుకో. బాధపడకు బిడ్డ, నీ బాధను నేను చూడలేనమ్మా. ఎందుకంటే మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మీరు ఎప్పుడు కూడా చిన్న పిల్లలతో సమానం. మీరు బాధపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే నా మనసుకి బాధ కలుగుతుందమ్మా. కాబట్టి కాస్త ఓర్పుతో, సహనంతో ఉండు. నీ భర్తను మార్చి నేను నీ చేతుల్లో పెడతాను. నువ్వు కోరుకున్నట్టుగా నీ జీవితం ప్రసాదిస్తాను తల్లి. నీ అక్క చెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి అస్సలు దిగులు చెందకు బిడ్డ. వాళ్ళల్లో కూడా మార్పు తీసుకువస్తాను. నువ్వు నీ అనారోగ్యం గురించి అస్సలు ఆలోచించకు తల్లి. ఈరోజు అంటే ప్రతిరోజు కూడా నా విభూతిని ధరించి పడుకో. నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్టుగానే నీ భర్తలో మార్పు చూస్తావు తల్లి. నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న మంచితనం అన్నీ కూడా నీ భర్త ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు తల్లి. నీలో ఉన్నవన్నీ కూడా గుర్తిస్తాడు. నీ భర్త మొండివాడైనా సరే నీలో ఉన్న మంచితనంతో మార్చుకో బిడ్డ. పేరుకే నీ భర్త, కానీ అతను నీకొక బిడ్డలాంటి వాడు. మన బిడ్డలు మొండిగా వ్యవహరిస్తూ ఉంటే మనం వదిలేస్తామా? మార్చుకుంటాం కదా బిడ్డ. అలాగే నీ భర్త కూడా నీ బిడ్డలాగే చూసుకొని అతనిని నెమ్మదిగా నీ ప్రేమతో మార్చుకో తల్లి. ఎవరు ఎన్ని విధాలుగా నీ గురించి చెప్పినా సరే అది ఏమీ పట్టించుకోకుండా నిన్నుగా ఇష్టపడేలాగా నీ దగ్గరికి వచ్చేలాగా నేను చేస్తాను తల్లి. ఏమాత్రం కూడా నీవు దిగులు చెందకమ్మా. నీకు బాధ కలిగించిన ప్రతిసారి కూడా నా నామస్మరణ జపిస్తూ ఉండు. నీ మనసులో ఉండేటటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుంది తల్లి. నువ్వు కోరుకున్నట్టుగానే నీ భర్త నీ దగ్గరికి నిన్ను ఇష్టపడి వస్తాడు. ఇప్పుడు సంతోషమేనా బిడ్డ అని భార్య భర్త కోసం
పెళ్లి బంధాన్ని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు భర్త భార్య కోసం పెళ్లి బంధాన్ని తాకిన వారికి ఇప్పుడు బాబాగారు మనకి ఏ విధంగా సమాధానం ఇస్తున్నారో ఆయన మాటల్లోనే విందాము. బిడ్డ, నీకు ఇంట్లో చికాకుగా ఉంది. ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు. నీకు ఇంట్లో ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. నీకు ధనలాభంతో త్వరలోనే నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించగలవు బిడ్డ. నీ దగ్గర ఇప్పుడు డబ్బు లేదని అందరూ కూడా ఎగతాళి చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎక్కువగా ఆందోళన చెందకు బిడ్డ. ఇప్పటి వరకు నిన్ను బయట వాళ్ళు నిన్ను మోసం చేశారు. డబ్బు గురించి డబ్బు వస్తుందని ఎంతగానో ఆశపడ్డావు. కొంతమంది దగ్గర మోసపోయావు కూడా బిడ్డ. ఉద్యోగం కోసం ప్రయత్నించి నువ్వు ఎంతగానో నలిగిపోయి ఉన్నావు. నీకు సరైన ఉద్యోగం లేక నా భార్య పిల్లల దగ్గర చులకన అవుతున్నానని నీలో నువ్వే చాలా బాధపడిపోతున్నావు బిడ్డ. సరైన ఉద్యోగం లేక అందరూ నిన్ను అవమానిస్తుంటే ఏం చెయ్యాలో అని తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోవడం లేదని దిగులు పడుతున్నావు. అస్సలు దిగులు చెందకు బిడ్డ. తప్పకుండా వారు నిన్ను అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్లకున్న పరిస్థితుల వల్ల నిన్ను అపార్థం చేసుకోవడం జరుగుతుంది బిడ్డ. అంతేకాని నీ మీద ఎటువంటి కోపం వారికి లేదు. నీకు ఉద్యోగం లేక నీ పరిస్థితి బాలేక వాళ్ళ పిల్లలతో తన కుటుంబం ఏమవుతుందో అని భార్య ఎక్కువగా కోపంతో ఒక మాట అంటూ ఉంటుంది. అదంతా కూడా నువ్వు పట్టించుకోవద్దు బిడ్డ. ఒక్కొక్కసారి మీపైన మీకే కోపం ఎక్కువగా వస్తుంది. ఎందుకు ఈ జీవితం, అసలు బ్రతికి ఏం సాధించాలని అనుకుంటున్నావు కదా బిడ్డ. నువ్వు సాధించాల్సింది చాలా ఉంది. నీకు తెలియని ఒక రహస్యం చెప్తాను విను. నువ్వు ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నావు కదా. నీకు ఇంకా సరైన జీవితమే లేదు. ఇంకా ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావు కదా బిడ్డ. నీకు తెలియని ఒక రహస్యం ఉంది. అదేమిటో తెలుసా? నీకు త్వరలోనే నీకు అదృష్టం అనేది కలగబోతుంది. ఆ అదృష్టం నీకు కలిగిన తర్వాత నువ్వు ఎంతో మందికి సహాయం చేస్తావు. అంత పెద్ద స్థాయికి నువ్వు ఎదగబోతున్నావు బిడ్డ. కేవలం వాళ్ళు వీళ్ళు సహాయంతో కాదు, నీ మంచి మనసుతో, నువ్వు సహనంతో, నీ బలంతో, నీ ఆలోచన శక్తితో కేవలం నువ్వు ధనవంతుడివి అవబోతున్నావు. ఇప్పటికైనా సరే సరైన మార్గంలో వెళ్ళు. ఎప్పుడు కూడా తప్పుడు దారిలో వెళ్ళాలని అనుకుంటే ఆలోచన అయితే అస్సలు రానివ్వద్దు. సరైన మార్గం నీ కళ్ళ ముందు ఉంది బిడ్డ. ఆ మార్గంలో నువ్వు వెళ్ళావంటే తప్పకుండా నువ్వు సాధిస్తావు. సరైన మార్గంలో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. అదేమీ కూడా నువ్వు పట్టించుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా సరైన మార్గంలో వెళ్ళేటప్పుడే నీకు కాస్త ధనం గురించి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కానీ ముందు ముందు నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తే నువ్వు జీవితంలో ఊహించలేనంత మంచి స్థాయికైతే వెళ్తావు. అప్పుడు నిన్నన్న ప్రతి ఒక్కరూ కూడా నీ దగ్గరికి వస్తారు, నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను పొగడ్తలతో ముంచేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్నుగా చూసి నిన్ను ఆదరించే వారిని ఎప్పుడు కూడా మర్చిపోకు. నీ దగ్గర ధనం లేదని నిన్ను అవమానించిన వారిని ఎప్పుడు కూడా ద్వేషించుకో. వాళ్ళను కూడా క్షమించి వదిలేసేయ్. అప్పుడే నీ యొక్క వ్యక్తిత్వం అనేది అందరికీ తెలుస్తుంది బిడ్డ. ఈ బాబాని నీకు తోడుగా ఉండగా భయమెందుకు బిడ్డ అని మన బాబాగారైతే భర్త భార్య గురించి పెళ్లి బంధాన్ని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఈ విధంగా సమాధానం చెప్పారండి. ఇంకా ప్రేమ బంధాన్ని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటంటే, బాబా, నేను ఇష్టపడే వ్యక్తితో నాతో పెళ్లి కావాలి బాబా అని నా దగ్గర ఎంతగానో మొరపెట్టుకున్నావు కదా తల్లి. నాకు అతనంటే ప్రాణం బాబా. అతను లేకపోతే నేను ఉండలేను. అతను కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను మరణిస్తాను బాబా అని నా దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు తల్లి. నీ బాధని నిన్ను చూడలేక నువ్వు నచ్చిన వ్యక్తితోనే నేను పెళ్ళినైతే నిన్ను జరిపించానమ్మా. కానీ ఆ నచ్చిన వ్యక్తితోనే నీకు పెళ్ళైన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత నీ జీవితం బాగుంది అనుకున్న సమయంలో మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలు రావడం జరిగింది తల్లి. ఒకరిపైన ఒకరికి అనుమానాలు, అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒకరికొకరు దూరమయ్యారు. తను పట్టించుకోలేదని నీలో నువ్వే ఎంతగానో కుమిలిపోతున్నావు బిడ్డ. అది నాకు తెలుస్తుంది. కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు. ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తిలో మునుపు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని నీలో నువ్వే ఎంతగానో బాధపడిపోతున్నావు తల్లి. నేనది గమనిస్తూనే ఉన్నాను బిడ్డ. ఆ మార్పుకు కారణం
కొంతమంది నీపైన లేనిపోని చాడీలు చెప్పారు తల్లి. అదే మీ ఇద్దరి మధ్య గొడవలకు కారణమయ్యింది. ఇప్పుడు తను నీ గురించి తప్పుగా అనుకోవడం, తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టాడు బిడ్డ. అప్పటినుంచి కూడా నిన్ను దూరంగా ఉంచడం, మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా బిడ్డ. నీ జీవితానికి ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలుసమ్మా. అందుకే నేను ముందే ఆలోచించి, బిడ్డ ఇతను నీకు సరైన వాడు కాదని నేను దూరం చేస్తూనే ఉంటాను. కానీ నువ్వు మాత్రం అవేవి కూడా పట్టించుకోకుండా, బాబా అతను లేకపోతే నిన్ను మరణిస్తానని పెద్ద పెద్ద మాటలతో నువ్వు నన్ను బాధ పెడుతూ ఉన్నావు తల్లి. నా బిడ్డ సంతోషమే నాకు సంతోషం అని చెప్పి నేను నీకు నచ్చినట్టుగా జరిపిస్తాను. ఆ తర్వాత నువ్వు కోరుకున్న వ్యక్తిలో నీకు మోసం జరిగిన తర్వాత, బాబా ఇవన్నీ కూడా నీకు ముందే తెలుసు కదా బాబా, ముందే ఎందుకు నన్ను హెచ్చరించలేదని మళ్ళీ నన్ను నిందిస్తున్నావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ, నా సాయి ఎప్పుడు కూడా నా జీవితానికి ఏది మంచిదో అదే చేస్తాడు. అది ఒక్కొక్కసారి మీ మనసుకు కష్టం కూడా కలిగించవచ్చు బిడ్డ. నేను చేసే ఒక పని వల్ల మీ మనసు ఎంత బాధపడుతుందో, నేను చేసే ప్రతి పని కూడా నీ జీవితం బాగుండడం కోసమే చేస్తానమ్మా. నీ ప్రతి నిర్ణయం కూడా నేనే తీసుకుంటాను. అవి కొన్ని నీకు నచ్చవు బిడ్డ. మీ మనసును చాలా గాయపరుస్తుంది. నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటే జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటానని. కానీ అందులో ఎంత నిజం ఎంత అబద్ధం ఉన్నదన్నది, నీ ప్రేమ ఎంత నిజాయితీ ఉన్నదన్నది నాకు మాత్రమే తెలుసు బిడ్డ. నీ జీవితం ఎవరితో బాగుంటుందని నాకు మాత్రమే తెలుసు. తప్పకుండా మీ ఇద్దరికీ నేను వివాహం చేసే బాధ్యత అనేది నాది. మీ ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, పెద్దలు అన్ని విధాలుగా విడదీయాలని చూసినా సరే నేను ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ? మీ ప్రేమ నిజమైతే అది తప్పకుండా కలిపే బాధ్యత నాది. అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు. ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది. నువ్వేంటో ఈ ప్రేమేంటో అంతా కూడా వాళ్ళకే తెలుసుకుంటారు తల్లి. మీలో నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో, నీలో ఉన్న బాధ ఎవరికి కూడా చెప్పుకోలేక పరిస్థితుల్లో ఉన్నావు. పుట్టింటి నుంచి కూడా నీకు సరైన సహాయం అనేది లేదు తల్లి. దానివల్ల నువ్వు ఇంకా బాధపడుతున్నావు కదా బిడ్డ. నీ బాధలన్నీ నాకు చెప్పు. నేనెప్పుడు కూడా నీకు తోడుగా నీడగా ఉంటాను. నీ వెంటే నడుస్తూ ఉంటాను. నువ్వు ఎలా ఉంటే నేను కూడా అలానే ఉంటాను బిడ్డ. నేను అనేక రకమైన జీవుల్లో ఉంటాను. నీ వెనకే ఉంటూ నిన్ను ఎప్పుడు కూడా కనిపెట్టుకునే ఉంటాను తల్లి. నువ్వు ఎవరితో మాట్లాడాలనుకున్నా సరే 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు అని మన బాబాగారైతే మనకి ప్రేమ బంధం గురించి, పెళ్లి బంధం గురించి చాలా అద్భుతమైనటువంటి సమాధానం అయితే మనకు అందించారండి. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.